ఈరోజు మీరు చాలామంది అడుగుతుంటారు, సార్ మాకు కట్టర్స్ ఎక్కడ దొరుకుతాయి, లేదంటే టర్న్ టేబుల్స్ ఎక్కడ దొరుకుతున్నాయి, లేదంటే వైర్లు ఎక్కడ దొరుకుతాయి, లేకపోతే మొక్కలు ఎక్కడ దొరుకుతాయి, ఈ స్పీషీస్ ఎక్కడ దొరుకుతాయి. మీకు చాలాసార్లు చెప్పాను, బాన్సా ఎగ్జిబిషన్లో దొరుకుతుంటాయి. ఎక్కడైనా బాన్సా ఎగ్జిబిషన్, ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్లు అయినా లేదా నేషనల్ ఎగ్జిబిషన్లు అయినా వాటికి వెళ్ళండి. లేదా పెద్ద మాస్టర్లు ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మదర్ పేరెంట్ ఉంటే దాని నుంచి ఎయిర్ లేరింగ్ చేసి తీసుకోండి అని చెప్తుంటాను. ఇవాళ ఇండోనేషియాలో మనం నెక్స్ట్ మనం బాన్సాయిలు చూసాం, సుజుకీలు చూసాం. ఇప్పుడు బాన్సాయి అండ్ టూల్స్ అమ్మే సేల్ పాయింట్ చూపిస్తున్నాను. ఇది ఇక్కడ మార్కెట్ మాట. అందరూ ఇక్కడ చాలామంది మాస్టర్లు ఉంటారు కాబట్టి ఫారెన్లో, వాళ్ళందరూ తెచ్చి ఇక్కడ అమ్ముతారు. మీకు మొక్కలు కూడా చాలా కాస్ట్లీ మొక్కలు ఉంటాయి, చాలా పెద్ద మొక్కలు దొరుకుతాయి, అలాగే టూల్స్ దొరుకుతాయి, అన్నీ దొరుకుతాయి. మీ బాన్సాయి సంబంధించి ఏది కావాలంటే అది దొరుకుతుంది. మీకు ఒకసారి చూపిస్తాను. ఇది చూడండి, ఇది ఇండోనేషియా బాన్సాయి అండ్ సుజుకి కన్వెన్షన్లో ఇది సేల్ పాయింట్. జస్ట్ లెట్స్ సీ ఇట్. ఒకసారి నా బ్యాక్ సైడ్ చూడండి, ఒకసారి చూపిస్తున్నాను. ఇది ఎంట్రన్స్. ఓకే, ఫస్ట్ వరల్డ్ బాన్సాయి కన్వెన్షన్. ఇక్కడ చూడండి, మీకు ఎక్కడి నుంచి కనిపిస్తుంది, ఇక్కడే ఉన్నాం. ఇక్కడి నుంచి చూడండి, ఈ టెంట్లు ఉన్నాయి కదా, ఒక్కొక్క టెంట్ ఒక్కొక్క షాపులో మొక్కలు పిచ్చి పిచ్చి దొరుకుతాయి. అంటే మీ దగ్గర ఏదైతే మాస్టర్ పీసు నెక్స్ట్ 10 years తయారవుతుందో అది ఇక్కడ ఈజీగా దొరికేస్తుంది. మీకు వాళ్ళు చూపిస్తాను. ఒక్క రౌండ్ జస్ట్ వెళ్దాం, గ్లిమ్స్. మీకు పాట్స్ గిట్స్ అన్నీ దొరుకుతాయి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇప్పుడు ఫస్ట్ మనం మార్కెట్లోకి వెళ్దాం, ఏమున్నాయి చూద్దాం, ఈ షాప్స్ అన్నీ చూద్దాం. సో జస్ట్ ఒక మనం బాన్సాయి షాప్స్ యొక్క టూర్ ఇది. ఓకే, మనం ఫస్ట్ షాప్కి వెళ్తున్నాం. ఇప్పుడు ఈ షాప్ చూపిస్తాను. ఈ షాప్లో బయట డిస్ప్లేకి సేల్ కొన్న మొక్కలు చూడండి. సేల్ కొన్న మొక్కలు ఇవన్నీ మీరు ఫస్ట్ ఇది బార్బిడే చెర్రీ. ఇది బ్యూటిఫుల్. ఇక్కడ చూడండి, ఒకసారి చూడండి, ఇక్కడ బార్బిడే చెర్రీ పెద్ద కాయలతోటి, హెల్తీగా ఫ్లవర్ తోటి, చిన్న పిందులతోటి బ్యూటిఫుల్గా బార్బిడే చెర్రీస్ ఉన్నాయి. ఇది బార్బిడే చెర్రీ మనం కొనుక్కోవాలంటే రెడీ ఫర్ సేల్. చూడండి ఎంత ట్రంకో. ఇది బార్బిడే చెర్రీ చూడండి. ఇది సెమీ క్యాస్కేడ్ బార్బిడే చెర్రీ. ఓకే, పోడోకార్పస్ చూడండి ఎంత పెద్ద చెట్టు సేల్కుందో, అది సేల్కుంది. ఓకే, డబ్బులు అయితే చాలా ఎక్కువ కాస్ట్ ఉంటాయి బాన్సాయి అనేది. బట్ ఇక్కడ చాలా పిచ్చిగా కొంటారు, ఎందుకంటే మన ఇండియాలో కాదు మొక్కలంటే. ఇక్కడ మొక్కలు అనేది సెంటిమెంటు ప్లస్ చాలా ప్యాషను, అది ప్రెస్టేజ్ కొనుక్కుంటారు, ఒకరిని మించింది ఒకటి. అందుకని ఇక్కడ మంచి మార్కెట్ ఉంటుంది. మీకు చూపిస్తారు కొన్ని మొక్కలు, మీరు షాక్ అవుతారు. మనందరం ఫున్గంటి మన మాస్టర్ పీస్ అనుకుంటారు. ఇలా అమ్మడానికి పెట్టిన మొక్క ఇది. వాళ్ళ మాస్టర్ పీసులు చాలా పెద్దగా ఉంటాయి. ఇది అమ్మడానికి పెట్టి మన ఫున్గంటి మొక్క ఇది. ఓకే, ఇది కాంపాక్టా, ఇది ఫైకస్ కాంపాక్టా. ఓకే, ఇక్కడ మీకు సరువుడి చెట్లు చూపిస్తాను చూడండి, నాకు బాగా నచ్చింది ఇది చూడండి ఒకసారి. మీరు ట్విన్ ట్రంక్ అంటారు కదా, ట్విన్ ట్రంక్ అంటే కింద నుంచి రావాలి, ట్రంక్ రావాలి. ఇలాగ వచ్చి ఇది ఫస్ట్ బ్రాంచ్ వచ్చింది, ఇక్కడ మళ్ళీ ట్రీ వచ్చింది. ఇది చూడండి ఎంత బ్యూటిఫుల్ వైరింగ్ చేశాడు. ప్యాడ్ ఇది బ్యూటిఫుల్. నేను అంటుంది ఏంటంటే ఇలా ఉండాలి మనం చేసేది. సరువుడి చెట్టు అది ఫున్కంటి. చిన్న కావాలంటే చిన్న ఉన్నాయి లోపల చూడండి ఒకసారి. అక్కడ చిన్న కావాలంటే అక్కడ ప్రేమ చిన్నది ఉంది. మనం రాళ్ళు దొరకట్లకి బాధపడుతుంటాం. ఇది రూట్ ఓవర్ రాక్ చూడండి, ఇంత పెద్ద రాయి ఉండి ఇంత మంచి మొక్క షేప్ చేసి రెడీగా సేల్కుంది. ఇప్పుడు నేను ప్రైజ్లు అడిగాను అనుకోండి, మీ అందరూ భయపడతారని ప్రైజ్లు అడగట్లేదు. చాలా ఎక్స్పెన్సివ్. నేను కూడా కొన్నాను, ఎందుకంటే మన ఫ్లైట్లో అలౌ చేయరు ఫస్ట్ మనకి. ఓకే, ఇది చూడండి, ఇది నా ఫేవరెట్. సేల్ కొన్న దాంట్లో నేను చూసిన దాంట్లో ఫేవరెట్. ఇది మల్టిపుల్ ట్విన్ ట్రంక్. ఇది ఒక చెట్టు బ్యూటిఫుల్. దాని నెబరీ చూడండి, దాని ట్రంక్ చూడండి, ప్యాడ్స్ చూడండి, బ్యూటిఫుల్ ప్యాడ్స్. ఈ ప్యాడ్స్ సరువుడు చెట్టు మనం పెంచడానికి. ఇది చూడండి ఎంత మెచ్యూర్డ్ చెట్టు అంటే, మన దగ్గర మాస్టర్ పీస్ మన పిల్లలకి ఇచ్చినా కూడా ఇంత మంచి మొక్క ఇవ్వలేము అంత. ఇది 2 generations చూసిన మొక్కలు ఇలాంటివి ఉన్నాయి ఇద్దరు. ఓకే, ఇది ఫున్కండి, ఇది పోడోకార్పస్. ఇది ఒక షాపు. పెద్ద మాస్టర్ పీసులు కావాలనుకోండి మీకు, పెద్దవి అంటే సార్ నాకు హ్యూజ్ కలెక్ట్ పెద్దది కావాలి సార్ అనుకుంటే ఆ పెద్దవి కూడా ఇక్కడ దొరుకుతాయి. మీకు చూపిస్తాను ఒక షాపు. ఒకసారి రండి. ఇది ఫైకస్ నోడా. ఇది చూడండి చక్కగా రూట్ ఎలా కట్ అయిందో, ఎలా స్ప్రెడ్ అయిందో. మనం అవన్నీ చెయ్యం, మనం పెంచాం. ఇలా మెటీరియల్ దొరుకుతుంది చూడండి, ఎంత లా ఉందో. ఇలా మెటీరియల్ దొరుకుతుంది. ఈ చిన్న షాప్స్ చిన్న మెటీరియల్ దొరుకుతుంది. ఈ చింత చెట్టు చూడండి, అవన్నీ ఎలా మెలికలు తిరిగి ఉందో. ఇది కర్లీగా ఉన్నది.
వీళ్ళు ఈ ఈ షాప్ వాడు మాత్రం ప్రత్యేకించి అన్ని ఇలాగే చేస్తాడు. ఇక్కడ ఇది చూడండి, ఇది చూడండి, ఇది ఇలా తిరిగి ఇలాగ వచ్చింది. ఇది ప్రేమన, ఇది కూడా ఇలా తిప్పి ఇలా తిప్పి ఇలా తిప్పారు. ఆ చింత దాన్ని అలా తిప్పారు. చూడండి అన్ని మొక్కలు చుట్టూ తిరిగి ఉన్నాయి, అన్ని మొక్కలు చుట్టూ తిరిగి ఉన్నాయి. పోడోకార్పస్, ప్రేమన అన్నీ తిరిగి ఉన్నాయి ఇక్కడ A to Z. అదొక రకం. ఈ ఆర్టిస్ట్ ఒక ఇంట్రెస్ట్, అది ఒక్కొక్క ఆర్టిస్ట్ ఒక్కొక్క ఇంట్రెస్ట్. ఈ ఆర్టిస్ట్కి ఇది ఇంట్రెస్ట్. ప్రతి మొక్కని ఇలా మెలుకులు తిప్పి చిన్నప్పుడు దాన్ని పెంచుతారు పెద్ద పాట్స్లో, అవి ఇలా పెరుగుతాయి. ఓకే రండి నెక్స్ట్. పెద్ద మాస్టర్ పీస్లు కావాలి సార్ నా హోటల్కి కానీ, నా లాబీకి కానీ, నా స్కూల్కి కానీ, నా ఆఫీస్కి కానీ పెద్దవి కావాలంటే ఇక్కడ పెద్దవి కూడా దొరుకుతాయి. చూడండి నా వెనకాతలు కొన్ని ఉన్నాయి, ఏదో షాప్లో పెద్దవి ఉన్నాయి చూపిస్తాను. ఇక్కడ చూడండి రెండుని. దీని రూట్ స్ట్రక్చర్ చూడండి, నెబరీ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. నెబరీ ఇలా కొమ్మలు కట్ చేసేస్తారు, ఇక్కడ ఫంగసైటిస్ పెట్టారు, బ్యూటిఫుల్గా చిగురులు వస్తుంది, బ్యూటిఫుల్గా చిగురు వస్తుంది. ఇది మొత్తం క్యానపీ వచ్చాక ఎపెక్స్ వస్తుంది. ఇది చూడండి, ఇది క్యాస్కేడ్ రెడీమేడ్, మంచి బ్యూటిఫుల్ వైరింగ్ చూడండి. వైరింగ్ కూడా ఎంత పర్ఫెక్ట్గా చేశారు, అన్ని వైరింగ్ కూడా మనం పర్ఫెక్ట్గా చేసి ఉన్నది. ఇప్పుడు ఈ పెద్దదన్నాను కదా, పెద్దది ఈ షాప్ చూపిస్తాను. ఇది చూడండి, మీరు కొలాలనుకుంటే 1, 2, 3 ఇంత పెద్ద మొక్క, ఇది ఎపెక్స్ వస్తుంది. ఒకసారి లోపలికి వెళ్దాం. ఇక్కడ మీకు ఎందుకు చెప్తానంటే, ఇంత పెద్ద షాపు, ఇంత పాట్స్ తోటి, ఇంత పెద్ద నెబరీ తోటి మీరు ఇంకేమీ చేయకలేదు. ఇంకసారి నాకు పెంచే ఓపిక లేదు, కానీ నాకు ఇంట్లో మంచి మాస్టర్ పీస్ ఉండాలి, లేదా నాకు మంచి స్కూల్ ఉంది, నాకు మంచి హోటల్ ఉంది, నా హోటల్ లాబీలో మంచి బౌన్సే పెట్టాలంటే మీరు ఇలా డైరెక్ట్ తీసుకెళ్ళి ఇలా పెట్టేసుకొని దీన్ని మెయింటైన్ చేసుకొని ప్రూనింగ్ చేసుకుంటే చాలు. వైరింగ్ అన్నీ వాళ్ళు చేస్తున్నారు. ఇది ఒకసారి చూడండి, ఇక్కడ దీనికి ఏదో అవార్డు కూడా వచ్చింది ఇది. ఓకే, ఇవి కూడా వాళ్ళు సేల్కి పెట్టారు, ఇవన్నీ సేల్కి, ఈ షాప్ అంతా సేల్. ఓకే, ఇక్కడ ఒక స్టాల్లో పెట్టారు. ఇది నేను చూసి రియల్గా షాక్ అయ్యాను, ఎందుకంటే ఇది నా లైఫ్ టైంలో నేను ఇంత పెద్ద మొక్క పెంచలేను. నా లైఫ్ టైంలో నా కొడుకు పెంచితే నా మనవడికి ఇంత మొక్క అందుతుంది. గుర్తుంచుకోండి, అది కూడా ప్రాసెస్లో పెద్ద పాట్లో పెంచితే, చిన్న పాట్స్లో పెంచితే కాదు. ఈ ఆల్రెడీ బౌన్సే పాట్లోకి వచ్చాయంటే ఆల్రెడీ 2 జనరేషన్ల నుంచి మెయింటైన్ చేసి ఉండొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇందాక షాప్లో మనం రెడీమేడ్ మెటీరియల్ చూసాం. రెడీమేడ్ మెటీరియల్ 3-4 షాపుల్లో చూసాం. ఇప్పుడు మనకి రెడీమేడ్ వద్దు సార్, మేమే తయారు చేసుకుంటాం, మాకు మెటీరియల్ కావాలంటే మెటీరియల్ చూడండి, ఇది ఒకసారి చూపిస్తాను. ఇంత పెద్ద మనం నెబరీ అంటాం, ఒక నెబరీ ఉంది, ఇక్కడ ట్యాపర్ ఉంది, ఇంత చెక్క ట్యాపరు, ఇలా కొమ్మలు పెంచారు, మంచి చెట్టు బతికుంది. ఇది రెడీగా మనం పెద్ద పాటు తీసుకొని వేసుకుంటే రెడీమేడ్ పెద్ద బౌన్స్ అయిపోతుంది మాస్టర్ పీస్. ఇది మీ లైఫ్ టైం బౌన్స్ అయిపోద్ది. ఇక్కడ ఇలాంటి మెటీరియల్ అమ్ముతారు. మీకు పెద్దది వద్దు అనుకుంటే ఇలాంటి చిన్నవి అమ్ముతారు, ఇలాంటివి చిన్నవి చక్కగా అమ్ముతారు. ఇలాంటి చక్కగా బ్యూటిఫుల్ మెటీరియల్ ఇది మనకి ఇలా కవర్లతో దొరుకుతాయి. ఇలా ఇవన్నీ మెటీరియల్స్ మీరు జాగ్రత్త చూస్తే ఇవన్నీ మెటీరియల్. మీకు ఇది కాదనుకుంటే అక్కడ ఉన్నది ఒకసారి మెటీరియల్ చూడండి, ఒకసారి చూపించు. ఇవన్నీ మనం టైగర్ బార్క్ ఫైకస్ అంటాం, టైగర్ బార్క్ మైక్రోకార్పా అంటాం, మైక్రోకార్పా. ఈ ఫైకస్లు ఇక్కడ రెడీమేడ్ దొరుకుతున్నాయి.
ఇవన్నీ సేల్ కొన్ని చూడండి, అక్కడ జనాలు చూస్తున్నారు. ఇక్కడ జనాలు ఇవన్నీ రెడీమేడ్ పెద్ద మొక్కలు. ఇది చైనీస్ ఎలము, అది పోడోకార్పస్, ఓకే, బార్బిడో చెర్రీ, ఇవన్నీ రెడీ మెటీరియల్. ఈ మెటీరియల్ రెడీమేడ్ దొరుకుతుంది. వాళ్ళు వాడేది మీకు సాయిల్ మిక్స్లో చెప్తాను మీకు. ఇది లావా రాక్ వాడతారు. ఈ లావా రాక్ మీకు ఇది బ్యూటిఫుల్. ఇది రూట్స్కి ఆక్సిజన్ ఇవ్వడం కాకుండా రూట్స్ బాగా పెనిట్రేట్ అవుతాయి, కొత్త రూట్స్ బాగా వస్తాయి. ఇలాంటి చిన్న బాన్సాలు కూడా మీకు రెడీమేడ్ కావాలంటే చూడండి, ఈ చిన్న బాన్సాలు కావాలంటే మీకు ఇది కూడా చక్కగా నెబరీ వచ్చి టేపర్ వచ్చి మంచి పాట్ తోటి ఇలా రెడీమేడ్ అమ్ముతారు. మీరు ఇక్కడ కొనాలి అనుకుంటే ఇక్కడ ఏంటంటే ఇంట్లో అందరూ చేసుకోరు, కానీ ప్రతి వాళ్ళ ఇంట్లో బాన్సే ఉంటుంది. వాళ్ళు ఇక్కడ కొనుక్కుంటారు, రెడీమేడ్గా మీకు వస్తారు. నెక్స్ట్ వెళ్ళాలి. ఇప్పుడు మనం ఇది కాదు సార్, మాకు యాక్సెసరీస్ కావాలి, మాకు మొక్కలు ఉన్నాయి, చాలా ఉన్నాయి, యాక్సెసరీస్ కావాలంటే మీరు డిస్ప్లేకి పెట్టడానికి బాన్సాయికి ఇందాక చూపించాను మీకు వీడియోలో. బాన్సాయికి కింద చక్కగా స్టాండ్ పెట్టారు, స్టాండ్ మీద మంచి పాట్ పెట్టారు, పాట్ మీద మాస్ పెట్టారు. ఇవన్నీ ఇక్కడ దొరుకుతాయి. స్టాండ్ చూపిస్తాను చూడండి, ఇక్కడ మన బ్యాక్ సైడ్ ఉన్న షాప్ ఒకసారి చూడండి. యాక్సెసరీస్లో వైర్లు కావాలన్నా, పీటలు కావాలన్నా, కట్టర్లు కావాలన్నా మీకు అవన్నీ చూపిస్తాను. ఒకసారి చూద్దాం. మీకు పాట్స్ అన్నీ ఉన్నాయి, చిన్న పాట్స్, మ్యామీ పాట్స్. ఒకసారి పక్క అన్నీ చూడండి, మ్యామీ పాట్స్ అన్నీ ఉన్నాయి. ఒకసారి చూడండి. క్యాస్కేడ్ కావాలంటే క్యాస్కేడ్, చిన్న రౌండ్ పాట్ కావాలంటే రౌండ్ పాట్, ఇలాంటి చాలా చిన్నవి ఉన్నాయి. ఓకే, ఇది కాక మంచి పాట్స్ కావాలంటే చూడండి, అన్ని సైజులు మంచి పాట్స్ అన్ని సైజుల్లో ఉన్నాయి. బ్యూటిఫుల్ షేప్, మంచి డిజైన్. మన ఇండియాలో కన్నా ఇక్కడ ఉన్న డిజైన్ చూడండి, మంచి ఫినిషింగ్ చూడండి, ఎంత బ్యూటిఫుల్ ఫినిషింగ్ ఉందో. లెగ్స్ కానీ ఫినిషింగ్ కానీ బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఇది ఈ పాట్స్. సార్ ఇంత పెద్ద పాట్ వద్దు అనుకుంటే, రెక్టాంగిల్ కావాలనుకుంటే ఈ రెక్టాంగిల్ పాట్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. పెద్దవి ఉన్నాయి, చిన్నవి ఉన్నాయి, ఫినిషింగ్ కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. ఇట్స్ వండర్ఫుల్ ఫినిషింగ్. ఓకే, మీరు ఓవల్ షేప్ కావాలనుకుంటే ఇది ఓవల్ షేప్ కావాలంటే ఇంత బ్యూటిఫుల్గా ఓవల్ షేప్ ఉన్నది. నాకు ఫినిషింగ్ చాలా నచ్చింది, మంచి స్ట్రక్చర్లో బ్యూటిఫుల్ ఉంది. మన క్వాలిటీ ఆఫ్ పింగాణి కన్నా ఈ పింగాణి చాలా బాగుంది. మీకు ఒక్క క్యాస్కేడ్ పాట్ చూపిస్తాను షోది, దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది అసలు వాళ్ళు ఎంత బ్యూటిఫుల్ ఆర్ట్ చేస్తున్నారు. ఓకే చూడండి, ఈ పాట్ ఉంది కదా, చూడండి ఈ క్యాస్కేడ్ ఫినిషింగ్ చూడండి. పాట్ కిందన పాట్ ఇలాగుండి బ్యూటిఫుల్ స్ట్రక్చర్. ఇందులోంచి మీరు ఒక క్యాస్కేడ్ మొక్క వేస్తే ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందంటే ఇంత బ్యూటిఫుల్గా ఉంటుంది మొక్క. ఓకే, ఇదొక కలరు ఫ్లవర్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్ డిజైన్. మన పార్ట్స్కి డిజైన్ గురించి ఎంత కష్టపడతారో, బ్యూటిఫుల్ డిజైన్లో మంచి కలర్స్లో. ఇది క్యాస్కేడ్. ఇవి చిన్నవి చూపించాను, మీకు పెద్ద కావాలంటే పెద్ద చూపిస్తాను ఒకసారి. సో అన్ని సైజులు ఉన్నాయి. ఇది మీడియం సైజ్ పార్ట్స్, ఇది మ్యామీ పార్ట్స్లో కూడా మీరు ఫినిషింగ్ చూస్తే ఎంత బ్యూటిఫుల్ ఫినిషింగ్ తోటి, ఎంత బ్యూటిఫుల్ మనం తినే సూప్ బౌల్లో ఉంది ఇది యాక్చువల్లీ. ఓకే, ఈ షేప్ చూడండి ఎంత బ్యూటిఫుల్ షేప్ ఉందో. జపనీస్ భాషలో క్యాస్కేడ్ పాటు ఫ్లవర్స్ తోటి ఇవన్నీ మనకు దొరకవు. ఇది చూడండి మంచి బ్యూటిఫుల్ స్ట్రక్చర్ తోటి కలర్ పాట్స్ ఉన్నాయి. ఇవి కాక ఈ షేప్స్లో ఉన్నాయి మీకు. ఇంకా ఇవి రెక్టాంగిల్, ఇవన్నీ మనకు కావాల్సినవి. ఈ పెద్ద పాటలు మీకు బయట చూపించాను, అక్కడ మీకు అక్కడ ఉన్నాయి. దీని షేప్ చూడండి, లెగ్స్ చూడండి, ఇక్కడ పేరు ఇచ్చారు చూడండి జపనీస్ భాషలో. బ్యూటిఫుల్. ఏ మొక్క వేసినా, పిచ్చి మొక్క వేసినా అందంగా బాన్సాయిలా కనిపిస్తుంది. అంత బ్యూటిఫుల్ పార్ట్స్ దొరుకుతున్నాయి ఇక్కడ. ఈ కాకి ఈ చిన్న పార్ట్స్ ఉన్నాయి. ప్రతి దాని మీద ఈ జపనీస్ భాషలో ఓకే బ్యూటిఫుల్ రాసి ఉన్నాయి. చైనీస్ భాషలోనూ మనకు తెలియదు. వైర్లు మీరు అడిగారు అనుకోండి, ఇక్కడ వైర్లు రెడీమేడ్ దొరుకుతున్నాయి. వైర్లు
వైర్లు రెడీమేడ్ అన్ని సైజులు దొరుకుతున్నాయి. ఇది పెద్ద సైజు, చిన్న సైజు వైర్లు దొరుకుతున్నాయి. ఇది బ్లాక్ కోటెడ్వి అల్యూమినియం వైర్స్. వైర్లు ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇవన్నీ వైర్లు. ఒకవేళ మన ఇండియాలో దొరికే అల్యూమినియం కావాలనుకుంటే మన వైర్స్ ఇవన్నీ దొరుకుతున్నాయి. ఓకే, ఎన్పికే ప్యాకెట్స్ తోటి. ఇవి స్టూల్స్ చెప్పాను కదా మీకు. స్టూల్స్ ఇవో ఇలా పెట్టుకోవాలి మనం. స్టూల్ అంటే ఇలా అమ్ముతున్నారు స్టూలు. ఇది స్టూలు పాటు. మనం స్టూల్ పెట్టాలి, స్టూల్ మీద పాట్ పెట్టుకోవాలి, పాట్ పెట్టుకొని మొక్క వేసుకోవాలి, మాస్ పెట్టుకోవాలి. ఇది మనం చెప్పింది. ఈ స్టూల్స్ ఇక్కడ దొరుకుతున్నాయి రెడీమేడ్. మన కార్పెంటర్కి ఇచ్చి చేయించుకోవడం అన్నీ జరగవు. ఇది స్టూలు. మీకు టర్న్ టేబుల్ ఎవరికైనా కావాలనుకుంటే మనకి టర్న్ టేబుల్ ఉంచండి ఇక్కడ బ్యూటిఫుల్గా. మొక్క పెట్టుకొని మీరు చిన్న మ్యామీ బౌన్స్ చేసుకోవాలనుకుంటే ఈ రెడీమేడ్ దొరుకుతున్నాయి ఇక్కడ ప్లాస్టిక్. ఓకే, ఈ టర్న్ టేబుల్స్ దొరుకుతున్నాయి మీకు. ఇదేనే అడగండి మీరు. జాగ్రత్తగా చీకట్లో కనబట్లేదు షాప్ లోపల. ఇక్కడ చూడండి, ఈ 3 ఫ్లాట్ ట్రేసు. ఈ ఫ్లాట్ ట్రేసు ఇక్కడ ఈ పార్ట్స్ ఉన్నాయి. ఈ షేప్ చూడండి, మీకు షేప్స్ కనబట్లేదు కానీ ఇందులో. బట్ నాకు ఐఎమ్ ఫీలింగ్ థ్రిల్డ్. నిజంగా బౌన్సర్ లవర్స్ ఎవరైనా ఉంటే రియల్గా థ్రిల్. అల్యూమినియం వైర్స్, కప్పులు, ఫెర్టిలైజర్ ఎన్పికేలు, పెద్ద కట్టర్లు, చిన్న కట్టర్స్, అవి కాక వైర్లు, టర్న్ టేబుల్స్, మళ్ళీ ఫెర్టిలైజర్స్, మళ్ళీ వైర్లు దొరుకుతున్నాయి. ఫ్రెండ్స్, టీషర్ట్ ఎవరైనా సరదాగా ఇండోనేషియా టీషర్ట్ కావాలనుకుంటే సరదా కొనుక్కోవచ్చు. ఇండోనేషియా బాన్సాయ్ ఇది సరదాగా ఇంట్రెస్ట్ ఉంటే కొనుక్కోవచ్చు. ఇక్కడ ట్రావెలర్స్, టూరిస్టులు అందరూ ఇక్కడ బాన్సాయ్ అందరూ పిచ్చి కాబట్టి ఇది వాడతారు ఎక్కువగా. ఈ టీషర్ట్స్ ఉన్నాయి. ఇవన్నీ సేల్కి ఉన్నాయి. ఇలా చిన్న చిన్న అమ్ముతారు. ఈ కొమ్మ పొడుగ్గా పెంచారు ఎందుకంటే ఇది పెరగా లావు అవ్వాలి. ఓకేనా? రూట్ ఓవర్ రాక్. ఈ కార్లు సేల్కి 3 రకాలు. ఇది సేల్కి మీడియం సైజు. ఈ ఫైకస్లు చక్కగా రూట్ ఓవర్ రాక్ పెట్టుకున్నారు, బ్యూటిఫుల్గా పెంచుతున్నారు. ఈ పెంజింగ్స్ చేసుకోవడం బాగుంటాయి. చిన్న ఫైకస్, కప్ ఫైకస్ అంటారు దీన్ని. బ్యూటిఫుల్ ఫైకస్. ఈ ఫైకస్లు. ఓకే, ఇంకా లోపలికి వస్తే
చిన్న మ్యామేలు, ఇవి చిన్న మ్యామేలు. ఫోన్ కంటి చిన్న మ్యామే. మీకు ఇంకా కావాలనుకుంటే ఇదొక స్పీషియస్. ఓకే, ఇది ప్రేమన. ఇలాగా మ్యామేలు ఇలా సేల్కి ఉన్నాయి చూడండి. అక్కడ పెద్దవి చూసాం, ఇక్కడ చిన్నవి చూసాం. ఇంత పెద్ద షాప్లోకి వెళ్ళాం, పెద్ద షాప్. ఇది మ్యామేలు, ఇది మీడియం చూడండి, ఇది మీడియం. ఓకే, అంతే ఈ షాపు. ఫ్రెండ్ ప్రేమన చూడండి, పాటు మంచి లావారాకు వేసాడు, మంచి మాస్ వేసాడు. ఈ ట్రంక్ చక్కగా ప్యాడ్స్. ఇది మనకి సేల్కి ఉంది, ఇది బ్యూటిఫుల్గా సేల్కి ఉంది ప్రేమన. ఇదే కాదు, మీరు చైనీస్ ఎలమంటాం, ఆ ఎలమ్ కూడా చూడండి. ఇంత పెద్ద పాటు, చక్కటి నెంబరి, మంచి ట్రంక్, పెద్ద మొక్క. మీకు అలా కాకుండా మైక్రోకార్పా అంటే చైనీస్ బెనియన్, అది చూడండి ఎంత పెద్దదో. నాకు బెస్ట్ ఉన్నది షాప్లో ఇప్పుడు చూసినట్లు. ఇంత పాటు ఇచ్చాడు, చక్కగా నెబరీ ఇచ్చాడు. ఇది ట్రంక్ ఇచ్చాడు. ఫస్ట్ బ్రాంచ్ వైరింగ్, బ్యూటిఫుల్ వైరింగ్ చేశాడు. పైన ఎక్కడ కటింగ్లో బ్రాంచ్ స్ట్రైట్గా ట్యాపర్ అంటే పర్ఫెక్ట్ ట్యాపర్ ఉంది పైదాకా. ఇది పర్ఫెక్ట్గా ఉంది. అంటే ఇప్పుడు నాకు కానీ ఎవరైనా కొనుక్కోండి అంటే ఐ చూస్ దిస్ ఇస్ ద బెస్ట్. ఇప్పుడు ఉన్నట్లన్నిట్లో మిగిలిన ఉన్నాయి కానీ ఎక్కడో మిస్టేక్స్ ఉన్నాయి. ఇందులో మిస్టేక్ లేదు. కిందకో బ్రాంచ్ ఉంది, మీదకో బ్రాంచ్ ఉంది, బ్యాక్ బ్రాంచ్ ఉంది, మళ్ళీ ఉంది, పర్ఫెక్ట్గా ఉంది. ఎక్కడ కటింగ్ లాగానే బ్యూటిఫుల్గా వచ్చింది. అందుకే ఇది లైక్ చేస్తున్నాను. ఇది ఒకటి. ఇక్కడ ఇది చూడండి, చిన్న ర్యాప్ స్టైల్ ఇచ్చాడు వాడు, మైక్రోకార్పా. ఇది ఇవన్నీ లోపలంతా మెటీరియలే. మీరు ఎంత పెద్ద ఉందో, నా చేయికి డబుల్ ఉంది. ఓకే, మన క్యాజరీనా, మన సరువుడి చెట్టు ఎంత బ్యూటిఫుల్గా షేప్ చేశారు. ఫస్ట్ ప్యాడ్, సెకండ్ ప్యాడ్, థర్డ్ ప్యాడ్, ఫోర్త్ ప్యాడ్, ఎపెక్స్ ఇంత బాగా క్యానపీ చేశారు. ఇది ఎన్పికే మనం దొరికేది. ఇది ఇండోనేషియా ఎన్పికే చూడండి, ఇక్కడ మార్కెట్లో దొరుకుతున్నాయి. ఇది ఇండోనేషియాలో దొరికే ఎన్పికే. వీళ్ళు బాగుంటుందేమో నాకు తెలియదు కానీ, ఎందుకంటే ఇక్కడ మొక్కలన్నీ చాలా హెల్తీగా ఉన్నాయి. ఇక్కడ క్లైమేట్ అవ్వచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు. ఇక్కడ ఇవన్నీ ఇది మందులు మన ఎన్పికే దొరికే షాప్ ఇది. మన నెక్స్ట్ షాప్కి వెళ్దాం. ఓకే, ఇప్పుడు దాకా మనం బోన్సైల్ కొన్నాం, రా మెటీరియల్ కొన్నాం, యాక్సెసరీస్ కొన్నాం. కానీ మీకు ఒకవేళ సుజుకి నచ్చింది సార్, మీరు చూపించిన సుజుకీలో నచ్చాయంటే అలాంటివి రాళ్ళు కూడా మీరు కొండల్లోకి వెళ్ళి ఎత్తుక్కోక్కర్లేదు. అవి కూడా వాళ్ళే ఎత్తికి రేటుకి అమ్ముతారు. కొంచెం ఎక్స్పెన్సివ్ ఉన్నాయి కానీ మంచి రాళ్ళు. మీకు సుజుకి మీద ఇంట్రెస్ట్ ఉంటే షోకేస్లో బొమ్మలు కానీ చాలా బాగా పెట్టుకోవచ్చు. చూడండి, సుజుకి షాప్ చూపిస్తాను. ఈ షాప్ చూడండి, ఆ షాప్ పేరే సుజుకి అని ఉంది. అది మరి ఇండోనేషియా భాషలో ఉంది, ఆ పేరు నాకు చదవడం రాదు. అది సుజుకి. ఓకే, కిబుమెన్ అని ఉంది. ఈ ఒకసారి ఆయిల్ చూసుకోండి, ఆ గ్లాసులో చూసి. ఇది ఈ రెండు షాపులు చూడండి, ఇది పక్క షాప్, రెండిట్లో ఉన్నాయి. చూడండి, ప్రతి సుజుకి ఒక టేబుల్, ఒక స్టాండ్, ఒక స్టోను, ఒక మంచి స్టోను, ఒక స్టోన్. ఈ చిన్న అమ్ముతున్నారు. పెద్దవి కావాలంటే పెద్దవి ఉన్నాయి చూడండి. ఇది పెద్దది ఉంది స్టాండ్ తోటి, చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి. మీకు ఇలా వాటర్ ఫాల్ బోటు పెట్టుకోవాలనుకుంటే ఇలా బోటు పెట్టుకొని ఇలా పెట్టుకోవచ్చు. ఇలా రాళ్ళు డిజైన్లు పువ్వులు ఉన్నాయి. ఆ లోపల పెద్దవి ఉన్నాయి చూడు. ఏనుగు నచ్చి ఉంటుంది.
మనం ఇండోనేషియాలో బాన్సై యాక్సెసరీస్, టీషర్ట్స్ అన్నీ సేల్ చూసాం. మీకు ఇందులో నచ్చినట్టయితే మీరు కూడా ఎక్కడైనా ఎగ్జిబిషన్కి వెళ్తే మంచి ఇలాంటి తీసుకోండి. ఈసారి ఎగ్జిబిషన్ ఎప్పుడైనా వస్తే వెళ్ళండి. దిస్ ఇస్ ద బెస్ట్ థింగ్. మనకి ఇక్కడ అన్నీ దొరుకుతున్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా ఇందులో యాడ్ చేయమనండి. మీరు కూడా ఎప్పుడైనా ఇలా టూల్స్ గిల్స్ కావాలంటే ఏదైనా ఎగ్జిబిషన్ అయినప్పుడు, ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ కానీ ఇండియాలో ఎగ్జిబిషన్లు అవుతాయి, ఇండియాలో కూడా హైదరాబాద్లో కూడా అవుతాయి, అలాగే మన బాంబేలో అవుతాయి, భోపాల్లో అవుతాయి. అక్కడ అయినప్పుడు కూడా మీరు వెళ్ళి ఇలాంటి కలెక్ట్ చేసుకోండి. అన్నీ దొరుకుతాయి మీకు బాన్సాయి సంబంధించి. ఇక్కడ వాళ్ళందరూ బాన్సాయి లవర్సే, వాళ్ళందరూ బాన్సాయి కోసం వస్తారు. ఇదంతా హ్యూజ్ కలెక్షన్ చూడండి, హ్యూజ్ కలెక్షన్. సో మీరు కూడా ఏదైనా మొక్కలు కావాలన్నా ఏది కావాలన్నా తీసుకోండి. బట్ నా రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైనా బాన్సాయి ఆర్టిస్టులు ఉంటే వాళ్ళ దగ్గరే తీసుకోండి. మీరు ఎక్కడ పడితే అక్కడ తీసుకుంటే మీ టైం వేస్ట్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఐ హోప్ యూ లైక్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే మీకు ఏమైనా డౌట్స్ అనేవి ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తాను.